ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, మీ నుంచి నేను కోరుకునేది ఒకటే. మన ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఉగాది పండుగ 2024లో ఎప్పుడు వచ్చింది, తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి, ఉగాది రోజు ఏం చేయాలి, పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు, ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఏటా చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగువారి పండుగ ఉగాది. ఈ ఏడాది ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. అప్పటి నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. యుగా ఆది అనే 2 పదాల నుంచి ఉగాది వచ్చింది. ఈ సమయంలో కాలంలో స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాదికి అందరూ సంతోషంగా స్వాగతం చెప్తారు. తెలుగు ప్రజలు ఈ పండుగను ఉగాదిగా జరుపుకుంటే మరాఠీలు గుడి పడ్వాగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయంటే 2024-2025 తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా పిలుస్తారు. క్రోధి అంటే కోపం కలిగించడం అని అర్థం. తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తవుతాయి. మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉండగా వారిలో సందీపని అనే రాజకుమారికి 60 మంది పిల్లలు ఉన్నారు. వారి పేర్లు తెలుగు సంవత్సరాలుగా పెట్టారని చెబుతారు. అలాగే నారదుడి సంతానం పేర్లు కూడా వీరికి పెట్టారని మరొక కథ చెప్పుకొస్తారు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కూతురు పేర్లు కూడా ఇవే. చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంతో కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉగాది వేడుక జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఉగాదితో కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఉగాది సంతోషం, శ్రేయస్సు, శాంతిని ఇస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. విశ్వం సృష్టించిన మొదటి రోజే ఉగాది అని నమ్ముతారు. ఉగాది రోజు ఏం చేయాలి? ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నది పుణ్యస్నానం ఆచరిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తారు. గుమ్మాలకు పసుపు కుంకుమలు రాస్తారు. ఇంట్లో పూజ చేసుకొని షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. జీవితంలోని ఎన్నో భావోద్వేగాలు, ఆటుపోట్లకు ఉగాది పచ్చడి సంకేతంగా పండితులు చెబుతారు. ఈరోజు చేసే ముఖ్యమైన పని సాయంత్రం పూట పంచాంగ శ్రవణం వినడం. ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘట్టం ఇది. కొత్త సంవత్సరం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు అందరూ తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఉగాది నాడు సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థానం ఏ విధంగా ఉంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బుద్ధిబలాన్ని, కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరుణ ఫలితాన్ని తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతోంది, ఏ పంటలకు డిమాండ్ ఉండబోతోంది, ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు, ఖర్చులు ఎలా ఉంటాయి, వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారు. అలా ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. బెల్లం యొక్క తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు యొక్క చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు యొక్క పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కల యొక్క ఒగరు కొత్త సవాళ్ళు.
కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.